నమస్కారం. S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిట్లో జాతీయ గీతం 150 సంవత్సరాల వేడుకలు. కొమ్ముగూడెం గ్రామంలో మెగా వైద్య శిబిరం. భారత స్వరాజ్య సమరాన్ని విజయపథంలో నడిపి స్వాతంత్ర్య భారతదేశ నిర్మాణంలో వందే మాతరం గీతం కీలక పాత్ర పోషించిందని ఏపీ నిట్ రిజిస్టర్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి తెలిపారు. బంకిం చంద్ర చటోపాధ్యాయ రచించిన జాతీయ గీతం వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తయిన చారిత్రాత్మక మైలురాయిని గుర్తు చేసుకుంటూ శుక్రవారం ఏపీ నిట్లోని పరిపాలనా భవనం వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ వందే మాతరం స్వాతంత్ర సమర శంఖ నినాదమై బ్రిటిష్ వారి గుండెలు అవిసేలా ప్రతిధ్వనించిందని కొనియాడారు. వందే మాతరం గీతాన్ని ఆలపించడం ద్వారా దేశం కోసం ప్రాణాలర్పించిన మహానుభావుల త్యాగాలు గుర్తుకొస్తాయని చెప్పారు. వందే మాతరం అంటే దేశభక్తికి ధైర్యానికి ప్రతీకని ప్రశంసించారు. వందే మాతరం గీతం కోట్లాది మంది భారతీయుల హృదయాల్లో దేశభక్తిని నింపిందని వివరించారు. ముందుగా వందే మాతరం గీతాన్ని బోధనేతర సిబ్బంది ఆలపించారు. భారత ప్రభుత్వం నిర్వహించిన దేశ ప్రధాని మోదీ ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీలో తిలకించారు. ప్రతి తరగతి గదిలోని విద్యార్థులందరూ వందే మాతరం గీతాన్ని ఆలపించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో వందే మాతరం గీతం కీలక పాత్ర పోషించింది. ఈ కార్యక్రమంలో డీన్లు డాక్టర్ ఎన్ జయరాం, అసోసియేట్ డీన్లు డాక్టర్ శ్రీనివాసన్, డాక్టర్ కిరణ్ త్రిపర్తి, డాక్టర్ రాముడు, డాక్టర్ తేజావత్ రమేష్, పలువురు ఆచార్యులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. కొమ్ముగూడెం గ్రామంలో జాతీయ సేవా పథకంలో భాగంగా మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ట్రినిటీ హాస్పిటల్ నుండి వైద్యులు పాల్గొని గ్రామ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు. అవసరమైన మందులు కూడా ఉచితంగా పంపిణీ చేశారు. పలువురు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సమాజ సేవలో చూపుతున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ట్రినిటీ హాస్పిటల్ వైద్యులు సహకారం అమూల్యమని అభినందించారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని రక్తపోటు మరియు మధుమేహం పరీక్షలు చేయించుకున్నారు. వైద్యుల ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ శుభ్రమైన జీవనశైలిని పాటించడం, సమయానుకూల వైద్య పరీక్షలు చేయించుకోవడం వంటి విషయాలను సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాడేపల్లి బేబీ, వైస్ ప్రెసిడెంట్ అబ్బిన గోపాలకృష్ణ, పంచాయతీ కార్యదర్శి వాణి, మాజీ అధ్యక్షులు సోర్పని వెంకట్రావు, ఎంపీటీసీ సభ్యులు సోర్పని రామకృష్ణ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్డులోని వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో ఆర్య వైశ్య సంఘం వాసవి క్లబ్ వారి సహాయ సహకారంతో ఈ రోజు కైలాస గౌరీ నోము, చిత్రగుప్తుడు నోము, కమలవత్తుల నోములు, వేద మంత్రాల నడుమ ఆలయ పురోహితులు వైభవంగా పూజాది క్రతువు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 100 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నాకు వనితా క్లబ్ అధ్యక్షురాలు ఆలపాటి రుక్మిణి నాగరామలక్ష్మి, కార్యదర్శి కారుమూరి సునీత, కోశాధికారి నున్నా సత్య, రీజనల్ చైర్పర్సన్ ఆలపాటి అచ్యుతలక్ష్మి, వనితా క్లబ్ సభ్యులు, వాసవి క్లబ్ సభ్యులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదాలు అందించారు. తన మనసులో భావాలను ఒక ప్రసన్న వరదో భవతు ఏతత్ఫలం శ్రీ పరమేశ్వర దేవత అర్పణ. లేదా సంవత్సరం
విశ్వమస్తు అస్తు యశస్ ప్రజాపతిర్భాగ్యాకార్యేషు ధనం సంపూర్ణ యాతి సత్యవద్యాగమచ్యుత చెప్పనందరూ కూడా మంత్రహీనం క్రియాహీనం సమర్పయామి. మరణాకాశ నక్షత్రంతో స్వామివారి చిత్రపటం దగ్గర పూజ చేస్తుండండి. చంద్రమాఛాదయామి సమర్పించయామి. లక్ష్మీ స్నానం దగ్గర వారి యొక్క భోగభాగ్యములు శ్రీ సంపదలు అష్టైశ్వర్యములు భగవంతుని పెట్టిన తర్వాత మిగతా వారి దగ్గర అందించాలి. ఏమన్నా అర్థమైంది కదా? మీకు అమ్మవారి దగ్గర వారిని పెట్టిన తర్వాతే మిగతా వారి ఎవరికైనా అందించడం చేయాలి. అది శుభం. ఒకసారి జరగండి అమ్మా, ఒకసారి జరగండి. కొనసాగించాలని ఆది దంపతులంటే పార్వతీ పరమేశ్వరుడు తాడేపల్లిగూడెం బస్టాండ్ వద్ద వెంకటేశ్వర స్వామి ఆలయంలో 381వ వారం నవరత్నాల టీం ఆధ్వర్యంలో పట్టణంలో పెళ్లి రోజులు పుట్టినరోజులు చేసుకుంటున్న వారి ఆర్థిక సహాయంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దాతల సహకారంతో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్న నవరత్నాల టీంను దాతలు అభినందించారు. ఈ వారం అన్నదాన కార్యక్రమానికి చెన్ను గంగాధరం సుజాత దంపతులు, మానేపల్లి రమ్యశ్రీ బ్రదర్ రఘురాం, లంకిశెట్టి సుబ్రహ్మణ్యేశ్వర రామలక్ష్మి కుటుంబ సభ్యులు, అన్నం దుర్గారావు, సూర్యకుమారి కుటుంబ సభ్యులు, విజయేశ్వర ఆలయం శర్మ దాతలుగా వ్యవహరించి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారని నవరత్నాల టీం తెలిపారు. శ్రీనివాసుని ఆశీస్సులతో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నవరత్నాల టీం సభ్యులు కోరారు. మేడం గారు ఇచ్చోండి. మేడం గారు కూర్చోండి, ఎలా చూడండి. నమో వెంకటేశాయ. ఈరోజు నవరత్నాల టీం ద్వారా ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద అన్నదానం జరుగుతుంది. ఈరోజు మా కుమారుడు చిరంజీవి నాగేంద్ర కుమార్ తులసి సోముల 12వ పెళ్లి సందర్భంగా మేము దాతగా చేయడం జరుగుతుంది. తాడేపల్లిగూడెంలో బస్టాండ్ దగ్గర కొలువై ఉన్న కలియుగ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నవరత్నాల టీం వారిచే ప్రతి శనివారం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ అన్న సమారాధన కార్యక్రమం ఈ వారం 381వ వారానికి చేరుకుంది. ఈ వారం దాతలుగా చెన్ను గంగాధరం గారు, సుజాత దంపతులు కార్తీక మాసం సందర్భంగా అన్న సమారాధనకు సహకరించడం జరిగింది. అలాగే తాడేపల్లిగూడెం వాస్తవ్యులైన మానేపల్లి రమ్యశ్రీ వారి బ్రదర్ రఘురామ్ గారు కార్తీక మాసం సందర్భంగా అన్న సమారాధనకు సహకరించడం జరిగింది. అలాగే లక్కిశెట్టి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు రామలక్ష్మిల కుమారుడు నాగేంద్ర కుమార్ తులసి సౌమ్యులు అమెరికాలో ఉంటారు. వీళ్ళది 12వ సంవత్సరం పెళ్లి రోజు సందర్భంగా
వారి పిల్లలు సాయి ఇష్క అన్న సమారాధనకు సహకరించడం జరిగింది. అలాగే తాడేపులగూడెం వాస్తవ్యులు అన్నం దుర్గారావు గారు సూర్యకుమారి దంపతులు, వారి కూతురు అల్లుడు అచ్చం ధనశ్రీ శివ, వారి పిల్లలు యశోదానందన్ రేఖ. యశోదానందన్ మొదటి పుట్టినరోజు సందర్భంగా అన్న సమారాధనకి సహకరించడం జరిగింది. అదేవిధంగా మరొక దాత తాడేపులగూడెం వాస్తవ్యులు నందిబొమ్మ సెంటర్ శ్రీ విఘ్నేశ్వర రామాలయం శర్మ గారి పుట్టినరోజు సందర్భంగా అన్న సమారాధనకు సహకరించడం జరిగింది. వీరందరూ కూడా అన్న సమారాధనకి ఈరోజు జరిగే అన్న సమాధానానికి సహకారాలు అందించడం జరిగింది. ఇక్కడ భోజనం చేసి అన్నదాత సుఖీభవ అనే వారిచ్చే దీవెనలు వారి కుటుంబాలకు చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లు నవరత్నాల టీం తాడేపులగూడెం. హరే శ్రీనివాస. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.